శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, ఈనాటి ఈ వీడియోలో మొదటి 14 అధ్యాయాలు వాటి యొక్క తాత్పర్యం చదువుకోవడం, ఎప్పటి వరకు నీ దివ్య ఆశీస్సులతో నిరాటంకంగా దిగ్విజయంగా చదువుకోవడం, వాటి యొక్క తాత్పర్యం తెలుసుకోవడం జరిగింది. ఈనాటి వీడియోలో 15వ అధ్యాయం భగవద్గీతలోని పురుషోత్తమ యోగం అని ఈ 15వ అధ్యాయంలో మొదటి 10 శ్లోకాలు, వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. ముందుగా మొదటి శ్లోకం. భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూల మదః సాకామస్వస్తం ప్రాహురావ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవే వేదవిత్. ఈ 1వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, దేవాది దేవుడైన కృష్ణుడు ఈ విధంగా పలికాడు: వేళ్లుపై ముఖమును, శాఖము నుండి ముఖమును, వేద బుక్కులచే పత్రముగాను కలిగిన శాశ్వతమైన అశ్వత్థమయ వృక్షమొకటి కలదని చెప్పను. ఈ వృక్షమును ఎరిగినవాడే వేదములను ఎరుగువాడు అని ఈ 15వ శ్లోకం మొదటి అధ్యాయంలో 15వ అధ్యాయంలో మొదటి శ్లోకంగా మనం దాని యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. So far we read that first 14 chapters of the Bhagavad Gita. 15th chapter, Purushottam Yogam, Yoga of Supreme. It begins with the famous allegory of Aswatha tree, which is representing material world and explains how to detach from to reach the eternal. With that context, we are reading chapter 15 of the sloka 1 to 10. First sloka implies that the Supreme Lord Krishna said, they speak of eternal Aswatha tree with its roots above the its branches below. Its leaves are Vedic hemants. One who knows this tree is a knower of the Vedas. This is the first sloka of the chapter 15 implies. తదుపరి మనం 2వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. 2వ శ్లోకం ఏంటంటే, అధశ్చోర్ధ్వం ప్రసూతాస్తత్స్యంత శాఖా గుణ ప్రవృద్ధా విషయా ప్రబాలాః అధశ్చ మూలాన్యానుసంతాతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ 2వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ వృక్ష శాఖలలో భౌతిక ప్రకృతి త్రిగుణముల చేత పోషించబడి ఈర్ష్య ఊర్ధ్వం అధోముఖముగా వ్యాపించి ఉండును అని, దీని చిగురాకులే ఇంద్రియార్థములని, ఈ వృక్షపు వేళ్ళు అధోముఖముగా వెడుతూ మానవ లోకపుకు కామ్య కర్మలతో బంధింపబడి ఉండును అని మనం 2వ శ్లోకం యొక్క తాత్పర్యంగా 15వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చును. సెకండ్ శ్లోక ఆఫ్ ది చాప్టర్ 15, ఇట్ కన్వేస్ its branches spread below and above, nourished by the gunas, with the objects of the senses as its sprouts,
Its roots also stretch below, binding one to action in the world of humans. This was the meaning of the second sloka of the chapter 15. తదుపరి మనం 3-4 శ్లోకాలు చదువుకుందాం. 3-4 శ్లోకాలు. ముందుగా న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రాప్తిశ్చ అశ్వత్థామేనం సువిరూఢమూలా మసంఘశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిం ప్రస్తుతా పురాణి. ఈ 3-4 యొక్క ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ 15వ అధ్యాయంలో 3-4 తాత్పర్యాల యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ వృక్షపు నిజరూపము ఈ జగత్తులో చూడబడదు. ఎవరును దాన్ని ఆదిని గాని అంతమును గాని మూలమును గాని ఎరుగలేరు. కానీ మానవుడు దృఢ నిశ్చయముతో అనాసక్తి అను ఆయుధముతో దృఢమైన వేళ్ళుగల ఈ సంసార వృక్షమును ఛేదించవలెను. అటు పిమ్మట పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాదిగా ఎవరి నుండి సర్వము ఆరంభమైనదో మరియు ఎవరి నుండి సర్వము వ్యాపించినదో అట్టి పరమ పురుషుని అక్కడ శరణు వేడవలును అని మనం ఈ 3-4 శ్లోకాల యొక్క అర్థాన్ని మనం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. Now let us see that the meaning of the sloka 3rd and 4th of the chapter 15 from Bhagavad Gita. It's a real form is not perceived. It's not perceived here, and nor it is end, nor its beginning, nor its foundation. Having cut down this firm rooted Aswatha, a tree with the strong axe of detachment, one should seek the goal from which there is no return, surrounding to that primeval person from whom the ancient cosmetic process flowed. తదుపరి మనం 5వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఏ విధంగా చదువుకుందాం. 5వ శ్లోకం ఏంటంటే, నిర్మాణ మోహ జిత సంఘదోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైరచ్యంత్యమూఢాః పదమవ్యయం తత్. ఈ 15వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, దురభిమానము, మోహము, దుస్సాంగత్యము నుండి విడివడిన వారు, శాశ్వతముగాను అవగాహన చేసుకుని వారు, కామవర్జితులు, సుఖ దుఃఖములనే ద్వంద్వము నుండి విముక్తులైన వారు, భ్రాంతిరహితులై ఏ విధముగా దేవాది దేవునకు శరణ వేడువలేదో ఎరిగిన వ్యక్తులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలిగుదురు అని
మనం ఈ శ్లోకం యొక్క సారాంశం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. ఫిఫ్త్ శ్లోక కన్వేస్ దట్ ఫ్రమ్ ఫ్రీ ఫ్రమ్ ప్రైడ్ and delusion, victorious over the evil of attachment, dwelling constantly in the self with desires completely stilled, liberated from dualities of pleasure and pain, the undeluded reach that eternal goal. సో ఈ విధంగా మనం మొదటి 5 శ్లోకాలు వాటి తాత్పర్యం చదువుకోవచ్చును. తదుపరి మనం 6వ శ్లోకం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గాత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ 6వ శ్లోకం వాటి తాత్పర్యం ఏం చెప్తుందంటే, అట్టి నా దివ్య భావమును సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తుతో గాని ప్రకాశింపచేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తునకు ఎన్నడూనూ తిరిగి రారు అని 6వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం వాటి యొక్క సారాంశం తెలుసుకోవచ్చును. 6th శ్లోక it implies that neither sun nor the moon nor fire illuminates that having going here and there they do not return. That is my supreme abode. This was the summary of the శ్లోక 6. తదుపరి మనం శ్లోక 7 ఏం చెప్తుందంటే, మమై వాంసో జీవలోకే జీవభూతా సనాతనః మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ 7వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ బద్ధ జగత్తులోని జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము చేత మనస్సుతో కూడిన 6 ఇంద్రియములతో వారి తీవ్ర సంఘర్షణ చేస్తుండిరి అని మనం 7వ శ్లోకం యొక్క సారాంశంగా చదువుకోవచ్చును 15వ అధ్యాయం నుండి. తరువాత మనం the 7th sloka which conveys that eternal portion of myself and having becoming a living soul in the world of life draws to itself the 5 senses and the mind as a 6th, and which rest in the nature. So this was the summary of the sloka 7. తదుపరి మనం శ్లోక 8 మనం చదువుకుందాం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కృతామతీశ్వరః గృహీతైవ తాని సంయాతి వాయుర్ఘం ధానివాసాయత్. 8వ శ్లోకం తాత్పర్యం ఏంటంటే, వాయువు గంధమును మోసుకొని పోయినట్లుగాను జీవుడు భౌతిక జగత్తులో తన వివిధ భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి మరొక దేహమునకు మోసుకుపోవును. ఆ విధముగా అతడు ఒక రకమైన దేహమును గ్రహించి మరొక దేహమునకు తిరిగి గ్రహించుట కొరకై దానిని విడిచిపెట్టును అని మనం ఈ 8వ శ్లోకం యొక్క సారాంశం చదువుకోవచ్చును. 8th శ్లోక which conveys that when the Lord acquires a body and when he leaves it, he takes these senses and mind
and goes, even the wind carries scents from their sources. తదుపరి మనం 9వ శ్లోకం. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాను వసేవతే. ఈ 9వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, జీవుడు ఆ విధముగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్నట్టి ఒక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అతడు ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయములను ననుభవించును అని మనం ఈ 9వ శ్లోకం యొక్క తాత్పర్యంగా 15వ అధ్యాయం నుంచి చదువుకోవచ్చును. సో 9th శ్లోక which implies that presiding over the ear, eye, the sense of touch, the taste and smell, as well as the mind, experiences the objects of the senses. This is the meaning of the 9th శ్లోక of the chapter 15. ఈనాటి వీడియోలో మనం చివరగా ఈ 10వ శ్లోకం చదువుకుందాం. 10వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణానిత్వం పశ్యంతి జ్ఞానచక్షుషః. ఈ 12వ శ్లోకం యొక్క అర్థం ఏం చెప్తుందంటే, జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునో, ప్రకృతి గుణ ప్రభావములలో ఏ రకమైన దేహమును అతడు అనుభవించునో మూఢులు ఎరుగలేరు. కానీ చక్షువులు కలిగిన వారు ఈ విషయం అంతటిని చక్కగా చూడగలిగితిరి అని 10వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. ది లాస్ట్ శ్లోక ఫర్ ది today's video, Sloka 10, and its meaning like this: the deluded do not see him as he departs or stays, as he experiences objects in contact with the gunas, but those possesses the eye of knowledge sees him. This was the meaning of the first 10 slokas of the chapter 15 from Bhagavad Gita. ఈనాటితో మనం ఈ వీడియోని స్వస్తి పలుకుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.